ఊర్ల పొంట పోతుంటే చేన్ల కాడ ఏమేం సీన్లు కానొస్తాయి ఉల్లా. బాయి పక్కకు మేస్తున్న ఎడ్లు, ఆ పక్కకే బండి, అట్లనే కలుపు తీస్తున్న అక్కలు, దుక్కులు దున్నే అన్నలు, గొర్రెలు కొట్టే రైతులు, నాట్లేస్తున్న కూలీలు, చేన్ల చుట్టూ చీరలు, వలలు, ఆడాడ హీరోయిన్ల బొమ్మలు, ఇంకొన్ని జాగాలల్లా మంచెలు, వాటి మీద సప్పుడు కొట్టుకుంటుండే రైతన్నలు. ఇంతకు మించి ఇంకేముంటాయి అంటారేమో. ఓ పార్గిట్టు చూడుండ్రిగా. అబ్బా, చుట్టూ షేన్లు, నట్ట నడమ ఇల్లు, ఏమన్నున్నదా? మొత్తం పసుపు రంగు వేసినట్టు కొడుతుందిలే. కానీ మంచిగా చూడుర్రి, ఇటుకలు కర్రతోని కాదు కంకులతోని కట్టిండ్రు. పారిగోడ కాంచెలి గోడలు, కిటికీలు మీదుంగా కప్పు దాకా మొత్తం మొక్కజొన్న కంకులే. ఇంటి ముంగట బండి సుత పెట్టిర్రుల్లో. వరంగల్ జిల్లా కోనాపురంలా ఓ రైతు షేన్లా గీ ఉపాయం చేస్తే తొవ్వంట అచ్చిపోతో లాగి ఫోటోలు వీడియోలు గుంజుతున్నారు లొకేషన్ అదిరిందని. అసలు కంకులతో ఇల్లు అనేది ఫస్ట్ టైం మేము లైఫ్ లో చూడడం, చాలా బాగా అనిపించింది. ఇంత ముద్దుగా ఇల్లెందుకు కట్టిరంటే దానికో లెక్కుంది. ఓ కంపెనీ ఇత్తనాలు ఆడకం చేసి రైతన్న మంచిగా పంట తీస్తుండట. గందుకే రైతును అడిగి ఆయన షేన్లనే పబ్లిసిటీ చేస్తానికి 6 దినాలు చెమట తీసి ఇట్లా కంకులతోని ఇల్లు కట్టిండ్రట కంపెనోళ్ళే. ఉత్తగా చెప్తే ఎవ్వరు పట్టించుకోరు కాబట్టి ఇదో ఇకమత్ అన్నట్టు.